ఒక చిన్న స్టోరీ అండి. మా అమ్మమ్మ గారికి చిన్న వయసులోనే 12 సంవత్సరాలకే వివాహం అయిపోయింది. అప్పుడు ఆమె 6వ తరగతి చదివి 7లోకి వెళ్ళారట. ఒక అమ్మాయి, 5 అబ్బాయిలు పుట్టారు. అలా చిన్నతనంలో ఆడుకుంటా పాడుకుంటా ఉండేవారు. ఆడపిల్లలకి పువ్వులంటే ఇష్టం కాబట్టి మా అమ్మగారు బంతి మొక్కలు వేసుకున్నారంట. 2 చెట్లు వచ్చినాయంట. 2 చెట్లు కూడా బాగా ఎక్కువ పూలు పూసేసి ఎంతో అందంగా ఉన్నాయండి ఆ చెట్లు. వాళ్ళ తమ్ముడు వచ్చి ఒక పువ్వు కోసాడంట. ఆ పువ్వు కోసాడని చెప్పేసి మా అమ్మగారు ఏడుస్తూ కూర్చున్నారంట. ఒక పువ్వు కోసాడని ఏడుస్తావా అని చెప్పేసి 2 చెట్లు కోసేసి పాడేశారట మా అమ్మమ్మ గారు. అయ్యో అని చెప్పేసి ఆ 2 చెట్లు పట్టుకుని, పెంట మీద పడేసిన చెట్లు పట్టుకుని వచ్చి ఇంటి చుట్టూ తిరిగి ఇరుగు పొరుగు వాళ్ళ ఇంటి ముందు కూర్చుని ఏడుస్తూ ఉంటే వాళ్ళు వీళ్ళు చూసి అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే, మా అమ్మ 2 చెట్లు కోసేసింది, మా తమ్ముడు పువ్వు కోసాడని ఏడుస్తుంటే 2 చెట్లు కోసి పాడేసింది అని ఏడుస్తూ చెప్తే, ఇరుగు పొరుగు వాళ్ళు పువ్వు కోసాడు మీ తమ్ముడు, ఎందుకు ఏడ్చావే, ఎంత అందంగా ఉన్నాయి కాశీ పూసి చెట్లు ఎంత బాగున్నాయో, చూడు ఇప్పుడు 2 చెట్లు కోసేసింది ఎందుకు పనికి రాకుండా అయిపోయినాయి అని మా అమ్మగారిని చివాట్లు పెట్టారంట. మా అమ్మమ్మగారికి అనిపిస్తే మా అమ్మగారికి కూడా ఆ పిల్ల ఏడిసింది, నువ్వెందుకు ఆ చెట్లు కాశీపూసి చెట్లు కోసి పాడేసావు, ఎంత పాపం, అలాంటి పాపం పని ఎందుకు చేసావు నువ్వు, మంచి పద్ధతేనా ఇది అని చెప్పేసి మా అమ్మమ్మగారికి కూడా చివాట్లు పెట్టారట. అయితే చిన్న వయసులోనే ఆమె చదువుకున్న చదువు ఆమెకి ఎంత జ్ఞాపకమో చూడండి. మా అమ్మగారు పెళ్ళైన తర్వాత మేము పుట్టిన తర్వాత మా అమ్మమ్మగారి ఇంటికి వెళ్తే అల్లరి చిల్లరగా ఉండేవాళ్ళం అండి. మమ్మల్ని దగ్గరికి కాకేసి మమ్మల్ని దారిలో పెట్టారని చెప్పి మా అల్లరితనం అంతా తగ్గించడం కోసం మాకు పొడుపు కథలు చెప్పేవారు, అనేక లెక్కలు కూడా చెప్పేవారు. ఆ లెక్కలో ₹1 లెక్క అండి అది. ఆ లెక్క చెప్తే ఆడుకుంటూ ఆలోచించేవాళ్ళం, తింటూ ఆలోచించేవాళ్ళం, తిరుగుతూ ఆలోచించేవాళ్ళం, పడుకున్నా అదే ఆలోచన. కానీ ₹1 లెక్కే కానీ మరీ చిక్కు లెక్క అండి. చేయలేకపోయేవాళ్ళు. ఎన్ని రోజులు చేసి నెలలు, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు అయిపోయినా సరే ఆ లెక్క మాత్రం వచ్చేది కాదు. మళ్ళీ చచ్చినట్లు మా అమ్మమ్మ గారి దగ్గరికి వెళ్ళి చెప్పమంటే దాన్ని ఎవరో మొత్తం చెప్పేవారు. అంత గుర్తున్నమాట మా అమ్మమ్మ గారికి. ఆమె పాటలు పాడుతుంటే అందరూ వినసొంపుగా వినేవారండి. అంత బాగా పాటలు పాడేవారు. ఏమైనా కథలు చెప్పినా అంత అందంగా చెప్పేవారు. అందుకే ఆ ₹1 లెక్క ఏంటో చెప్పమంటారా? పైసాకి 20 ములక్కాడలటండి. పైసాకి ఒక వంకాయ అటండి. 5 పైసలకి ఆనపకాయ అటండి. ఈ 3 రకాలు 100 పైసలకి 100 రావాలటండి. ఈ 3 రకాలు రావాలట. అంటే ఆనపకాయలు ఎన్ని కొంటున్నాం, వంకాయలు ఎన్ని కొంటున్నాం, ములక్కాడలు ఎన్ని కొంటున్నాం, 100 పైసలకి 100 కూరగాయలు రావాలి. ఇది లెక్క. అంత చిత్రమైన లెక్కలు చెప్పేవారండి. మీరు చేస్తారా ఈ లెక్క? చేస్తారు కదా. ఓకే. అయితే మీరు ఈ లెక్క కరెక్ట్గా చేసినా సరే చేయకపోయినా సరే కామెంట్ పెట్టండి. తప్పవని ఒప్పవని కామెంట్ పెట్టండి. తర్వాత నేను కరెక్ట్గా ఈ లెక్క చేసి మీకు అంతా వివరించి చెప్తాను. ఓకేనా? బాయ్.